నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోవాలన్న చిత్తూరు జిల్లా ఎస్పీ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్న సిహెచ్ మణికంఠ రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాలు రెపరెపలాడేలా అవగాహన ర్యాలీలు ఎస్సీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మాజీ మంత్రి పి సుజాత గత ప్రభుత్వం ఎస్సీలను అనగదొక్కే ప్రయత్నం చేసిందని ధ్వజం. వార్తల్లోని వివరాలు చూద్దాం. యువత సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోవాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు సూచించారు. చిత్తూరులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు వివరిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల పలమనేరు నియోజకవర్గంలో దాయ్ యాప్తో ప్రజలు కోట్ల రూపాయలు నష్టపోయారని, గంజాయి డ్రగ్స్ వల్ల యువత తమ జీవిత లక్ష్యాలను కోల్పోయి తల్లిదండ్రులకు మనోవేదనను కలిగిస్తుందన్నారు. వీటి ప్రభావం యువతపై పడకుండా ఉండేలా అవగాహన ర్యాలీలు చేపట్టామన్నారు. కర్ణాటక అండ్ ఆంధ్రాలో ఎస్పెషల్లీ పలమనేరు ఏరియాలో సుమారుగా ఒక 470 మంది కూడా మన దగ్గరికి వచ్చేసి వాళ్ళు 6 కోట్ల పైన మోసపోవడం జరిగిందని చెప్పారు. అలానే ఫెడెక్స్ స్కామ్ పేరుతో, ఓటీపీ షేర్ చేసే పేరుతో, నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ స్వాప్ చేసే పేరుతో ఇలా పలు రకాలుగా మోసపోవడం జరుగుతుంది. ప్రధాన కారణం మనం ఏం చేస్తున్నాము, ఈ ఇంటర్నెట్ వల్ల ఏం చేస్తున్నామని తెలియకపోవడం వలన, దాని గురించి అవేర్నెస్ లేకపోవడం వలన ఈవెన్ చదువుకున్న వాళ్ళైనా సరే, చదువు రాని వాళ్ళైనా సరే, ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వీళ్ళంతా కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది జరగకూడదు, ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలి అనే ఉద్దేశంతో. మరి ఒకటి గంజా, డ్రగ్స్ వీటన్నిటినీ కూడా యువత ఎక్కువగా వాడడము, దాని వలన ఏదైనా సరే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడము అండ్ డ్రగ్స్ ఎక్కువ వాడేసేసి ఏమైనా క్రైమ్ జరిగే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఈ డ్రగ్స్ అండ్ గాంజా వీటి గురించి కూడా అవేర్నెస్ కలగాలి, యువత వీటి నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మెయిన్గా స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఈరోజు ఇందులో వాకథాన్లో భాగస్వాములు చేయడం జరుగుతుంది. మా ఒక్క ఉద్దేశము దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. విభజన్ విభీషిక స్మృతి దివస్ సందర్భంగా నంద్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ కోఆర్డినేటర్ అభిరుచి మధు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా విభజన భయానక దివస్ జరుపుకుంటున్నామన్నారు. 1947లో భారత విభజన సమయంలో అమరులైన వారిని స్మరించుకుంటూ ఆగస్టు 14న వార్షిక జాతీయ స్మారక దినంగా జరుపుకుంటున్నామన్నారు. 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజును విభజన్ విభీషిక స్మృతి దివస్గా ప్రకటించారని వివరించారు. అఖండ భారత్ విడిపోయిన సందర్భంగా ఈరోజు మౌన ప్రదర్శన చేస్తూ శాంతి ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే అఖండ భారతదేశం అనేది కుట్రతో, కుతంత్రాలతో అనేక రకాలుగా భాగాలుగా విడగొట్టబడి దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నాన్ని ఆనాడు పాలించినటువంటి కాంగ్రెస్ పెద్దలు, నాయకులు చేయడం జరిగింది. విద్యావేత్తలు, విద్యా సంస్థలు, విద్యార్థులు, పట్టణంలోని ప్రముఖులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరితో కలిపి ఈ ర్యాలీ చేయడం జరిగింది. అందరినీ కలుపుకొని శాంతి ర్యాలీ చేస్తూ దేశ విభజన జరిగిన సందర్భంగా కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని నాగులాపల్లి గ్రామం స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని, దేశవ్యాప్తంగా ఖద్దరుకు క్రమక్రమంగా ప్రాధాన్యత పెరుగుతుంది అని, అయితే ఈ గ్రామంలో ఎప్పటి నుంచో చాలామంది ఖద్దరునే ధరించడం విశేషం. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల ప్రభావంతో ఈ గ్రామస్తులు ఖద్దరు ధరిస్తున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖద్దరు గ్రామంగా పిలువబడే నాగులాపల్లి గ్రామస్తులను పలకరించింది దూరదర్శన్. ఈ గ్రామంలో ఇప్పటికే చాలా మంది ఖద్దరు ధరిస్తున్నారు. ఇక్కడి ఎంతో మంది ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ ఆశయాలను పాటిస్తూ వారి బాటలోనే నడిచారు. స్వదేశీ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించారు. అప్పట్లో ప్రతి గుమ్మానికి ఒక రాట్నం ఉండేదని, అయితే రాను రాను ఈ రాట్నాలు తెరమరుగైన గ్రామస్తులు ఖద్దరు వస్త్రాలను ధరించడం మాత్రం మానలేదని గ్రామస్తులు దూరదర్శన్కు తెలిపారు. స్వదేశీ ఉద్యమం, ఖాదీ ఉద్యమం ప్రభావం ఈ గ్రామస్తులపై ఎంతో ఉందని చెప్పడానికి ఇదో నిదర్శనం. నేటి తరంలో కొంతమంది యువతను మినహాయిస్తే ఇంకా చాలామంది ఖద్దరు వస్త్రాలనే ధరించడం విశేషం.
అదే వాడు నాకు అదే అలవాటు. ఇప్పుడు గాంధీ గారి యొక్క అడుగుజాడలు అనేవి మాకు పూర్వీకుల ద్వారా అక్కడక్కడ తెలుసు రావడం తప్పించి స్వాతంత్ర పోరాటం ప్రభావం, ఈ ఖాదీ ఉద్యమం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభావం అనేది పూర్వం మా పెద్దలు చెప్పిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ మా కొత్తపల్లి ఏరియాలో ఈ ఎస్టేట్లో ఉండేటువంటి కాలంలో కొంతమంది ఏదో ఫ్రెండ్స్ ఉండేవారు ఏంటండి. ఆ కాలంలో ఈ ఖాదీ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు గాంధీ గారితో సన్నిహిత సంబంధాలు ఉండేవాళ్ళు ఉండేవారు. వాళ్ళకి సంబంధించి మా ఊర్లో కూడా అప్పుడు పెద్దలు సన్నిహిత సంబంధాలు ఉండేవటండి. వాళ్ళ ద్వారా అది మా ఊరికి రావడం జరిగిందండి. వచ్చేటప్పటికే ఇక్కడ చనామతిలో ఉండడం, వాళ్ళు పట్టు శాలీలు ఉండడం, వాళ్ళు పట్టు మీద ఆధారపడి ఉంటే వాళ్ళ పని వాళ్ళకి అందక. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఒంగోలులో 700 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో భారత్ మాతకి జై నినాదాలు మిన్నంటాయి. జాతీయ జెండా చేతబూని మానవహారంగా ఏర్పడి దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపేలా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సందర్భంగా 700 అడుగుల జాతీయ జెండా ఈరోజు విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేయటం జరిగింది. ఎందుకంటే ఈరోజు భారతదేశం లౌకిక దేశం కాబట్టి భారతదేశం పక్కన ఉన్న దేశాలు బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, అదేవిధంగా పాకిస్తాన్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు అల్లాడిపోతున్నారు. కానీ భారతదేశ ఐక్యతగా ఈరోజు స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియాలి. రేపు మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోబోతున్నాము. ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా అనే నినాదంతో ఇవాళ మా పాఠశాల విద్యార్థులందరూ కూడా వారికి ఉన్నటువంటి దేశభక్తిని చాటుతూ ఈ జాతీయ జెండాని చేతబూని మరి కోల్కతాలో జూనియర్ వైద్యురాలు అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య విద్యార్థి ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి ఒక ఘటనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చిందని, ఆ చట్టాన్ని అమలు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని వారు కోరారు. రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారో అక్కడ దారుణంగా హత్య చేయబడ్డారు. దానికి ముందు గ్యాంగ్ రేప్ కూడా జరిగినట్టు సూచనలు ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఏదైతే ఇంజరీస్ అవన్నీ జరిగాయో దాన్ని బట్టి కూడా. సో ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా అందరు డాక్టర్స్, అందరూ విమెన్ అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు. సో ఆవేదన ఆందోళన వ్యక్తం చేయడం కోసమే ఈ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశామండి. సో ఈ ప్రొటెస్ట్లో ఇక్కడనే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అందరు డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకవేళ మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇది కానీ అమల్లో తీసుకురాకపోతే మాత్రం ఈ ప్రొటెస్ట్ అనేది ఇంకా తీవ్రంగా మేము కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ కాకుండా మిగిలిన పేషెంట్ సర్వీసెస్ అన్ని కూడా ఆపాల్సి వస్తుంది. ఏదైతే దుర్ఘటన జరిగిందో కోల్కతా ఆర్జికర్ కాలేజ్లో అది చాలా బాధాకరం. మనకి స్వాతంత్రం వచ్చిందే కానీ ఎక్కడుంది స్వాతంత్రం? ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నది. ఒక డ్యూటీ డాక్టర్ తన డ్యూటీలో ఉన్నప్పుడు, ఒక రూమ్లో ఉన్నప్పుడు ఇలాంటి ఘటన జరగడం ఈజ్ వెరీ క్రూయల్. అండ్ దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మేము ప్రొటెస్ట్ ఆపము. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీలను ఓటు బ్యాంకుగానే చూసిందని, వారిపై గత 5 ఏళ్లలో అనేక దాడులకు పాల్పడిందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ వారిని అణగదొక్కే ప్రయత్నం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వారి అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయాలను తూట్లు పొడిచేలా వైసీపీ వ్యవహరిస్తే సమాజంలో సమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తుందన్నారు. దానికి విరుద్ధంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలన జరిగింది. ముఖ్యంగా దళితుల మీద ఎన్నో నేరాలు ఘోరాలు చేశారు. చేయించినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ ప్రభుత్వానిది. అసలు ఈ వైసీపీ నాయకులకు ఆనాడు 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల కోసం అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పెట్టడం జరిగింది. ఫారెన్లో చదువుకునే అవకాశం కల్పించి వాళ్ళు చక్కగా వాళ్ళు అక్కడ చదువుకొని కుటుంబానికి, గ్రామానికి, ఊరికి, రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకొచ్చారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.